మామూలుగా ఇన్నాళ్ళు మీరందరూ రసం అంటే చింతపండు నీళ్ళలో నానపెట్టి దాన్ని పిసికి గొజ్జు తీసి ఆ నీళ్ళకి కాస్త కారము ఇంత ఉప్పు అంత తాలింపు పెట్టేసేసేసి దాన్ని చక్కగా పోసుకుంటూ ఇంతంత అన్నం తినేశారు. మరి ఆ రసము అంటే జీరో న్యూట్రియంట్స్, క్యాలరీస్ కూడా ఏముండవు, కానీ మీరు అన్నం ఎక్కువ తినేస్తారు. మరి అన్నం ఎక్కువ తినేస్తే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, పిల్లలు లావ్ అయిపోతారు, షుగర్ వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది, ట్రైగ్లిజరైడ్స్ వస్తాయి, ఎన్ని ఇబ్బందులు వస్తాయి రైస్ ఎక్కువ తినేసి నీడపట్టున కూర్చున్నారంటే. అంచేత ఆ రసాల వల్ల అసలు లాభం ఉండదు, మీరు తెలియకుండా వైట్ రైస్ ఎక్కువ తినేసేటట్టు చేస్తున్నాయి. అందుకని నేను అసలు ఇళ్లల్లో రసాలు కాయొద్దని చెప్తాను. అట్లాంటివి పండగలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు ఆ చింతపండు రసం మీరు కాసుకోండి, ఎంజాయ్ చేయండి. కానీ ఆరోగ్యానికి అలాంటి రసాలు కాయకండి, పిల్లలకు అస్సలు పెట్టకండి. తల్లులకి ఇలాంటి విషయం తెలియక పాపం అందరికీ ఖర్చు తక్కువలో మంచి వంట అయిపోతుందని రోజు టేబుల్ మీద రసం కాసే